నమస్కారం. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన వెల్దుర్తి మండలంలో మొత్తం 25 గోకులం షెడ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఈరోజు మేము ఓపెన్ చేసినవి ప్రజాప్రతినిధులతో కలిపి 3, ఒకటేమో మండాది, వెల్దుర్తిలో 2 ఉన్నాయి. ఈరోజు వరకు ఈ ప్రోగ్రాంలు ఇవి ఉన్నాయి. దీని ఖరీదు వచ్చేసి 2,30,000. 23,000 ఏమో బెనిఫిషరీ కంట్రిబ్యూషను, 2,07,000 గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇస్తుంది. కాబట్టి మన మనలో ఇవే కాకుండా ఇంకా ఫర్దర్ కూడా ఇంకొక 40 షెడ్లకి ప్రపోజల్ పంపించాము. అవి రాగానే అన్ని ఊర్లలో పనులు మొదలుపెట్టేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము సహకరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మినీ గోకులాలు శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి గ్రామీణాభివృద్ధి శాఖకి కావాల్సినటువంటి నిధుల్ని మంజూరు చేయటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులకి జీవనోపాధులు మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆదాయాలని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి పేద పాడి పంటలకు సంబంధించినటువంటి రైతులను గుర్తించి వాళ్ళకి మినీ గోకులాలు కింద క్యాటిల్ షెడ్స్ని మంజూరు చేయడం జరిగింది. మన వెల్దుర్తి మండలంలో 25 శాంక్షన్ చేశారు. వాటి కాస్ట్ వచ్చేపాటికి 57,70,000గా ఉంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం ఒకే రోజు ఆగస్టు 2వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి వాటిల్లో గుర్తించినటువంటి పనులన్నీ కూడా మేము ప్రారంభించాము. మన మండలంలో కూడా వెల్దుర్తి మండలంలో కూడా 25 శాంక్షన్ అయితే దాంట్లో 1 మాత్రమే ప్రారంభించకుండా ఉంది. అన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 10 కంప్లీట్ అయిపోయినాయి పూర్తి స్థాయిలో. వాటిని పల్లె పండుగలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంతో పాటు మిగతా గ్రామాల్లో కూడా ఒక 5 ప్రారంభించుకొని మిగతా 1-2 ఉంటే అవి ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే మన శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు మీడియా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. దేనికంటే మన వెనకబడ్డ ప్రాంతాలలో స్థలం ఉంటుంది కానీ వాళ్ళకి కట్టుకునే ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి లబ్ధిదారు వాటా కేవలం 10%, ఇంతకుముందు 30% ఉండేది. దాన్ని 10%కే కుదించి వాళ్ళకి 2,30,000 యూనిట్ కాస్ట్ అయితే కేవలం 20,000 మాత్రమే వాళ్ళ యొక్క లబ్ధిదారు వాటాగా ఉంది. 2,07,000 ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని నేరుగా మధ్యవర్తులు ఎవరూ లేకుండా వాళ్ళ ఖాతాలోనే జమ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు కూడా ఈ విషయం మీద వాళ్ళు చాలా సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు. మరి ఈ పండుగ వాతావరణంలో మరి పల్లె పండుగలో మా కార్యక్రమం కూడా కలిసి జరుపుకోవటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి అందరికీ కూడా గోకులాల కింద క్యాటిల్ షెడ్స్ని, అదేవిధంగా ఇక్కడ ఎక్కువ జీవాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన గోడ్ షెడ్స్ని కూడా మేము ప్రపోజల్స్ మన తరఫున పంపిస్తాము. నేను మన గురజాల క్లస్టర్కి ఏపీడీగా ఉన్నాను కాబట్టి మన కింద మొత్తం ఉన్నటువంటి 9 మండలాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తా ఉంది. ఇది 10, 11, 12 తారీఖులు నిర్వహించాలని మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు 10వ తారీఖు నుంచి రేపు 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా మేము కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామండి. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.